భవతి భిక్షాందేహి 4వ భాగం. దీపాల వేళ కృష్ణ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి కూర తరుగుతున్నాడు. సూర్యం పరీక్షలు దగ్గరకొచ్చాయని అప్పుడే పుస్తకం చేతబట్టాడు. గడప మీద కూర్చుని లక్ష్మీపతి వారపత్రిక తిరిగేస్తున్నాడు. 10 మంది పిల్లలు ఒక్కసారి లక్ష్మీపతిని తోసుకుని లోపలికొచ్చి కృష్ణ రెక్కపట్టి లేవదీశారు. నిర్ఘాంతపోయి తన చేతిని లాక్కున్నాడు కృష్ణ. వద్దు వద్దని ఎంత చెప్పినా వినకుండా క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటావా? నువ్వు ఒక్కడివి క్లాస్లోకి వెళ్ళినందువల్ల ఆయన పాఠమేమైనా చెప్పగలిగాడా? ఎందుకు శ్రమపడ్డావు? మమ్మల్ని వ్యతిరేకించి ఏం బాగుపడతావు? కృష్ణ చేతులు పట్టుకుని లాగారు పిల్లలు. లక్ష్మీపతి సూర్యం తెల్లబోయి చూస్తున్నారు. చెప్పవేం, మమ్మల్ని ఎదిరించి బ్రతుకుదామనేనా నీ ఉద్దేశం? రేపటి నుంచి వారం రోజుల పాటు ఆయన క్లాసుకు పోవద్దు. మేమెవ్వరం వెళ్ళటం లేదు, వింటున్నావా? గద్దించినట్లు మాట్లాడారు పిల్లలు. ఎందుకు? ఆయన సబ్జెక్టే మనకు సరిగ్గా రానిది. ఆయన క్లాసుకు మనం పోకపోతే ఆయనకేం నష్టం? పరీక్షలు దగ్గరికి వచ్చాయి కనుక తెలియని విషయాలను 1-2 సార్లు చెప్పమని అడిగితే చెప్తారు కదా ఆయన. ధైర్యం తెచ్చుకుని అనగలిగాడు కృష్ణ. ఆ సంగతి మాకు తెలియదంటావా? కిందటిసారి పరీక్షలలో ఒక్కడినైనా పాస్ చేశాడా? గుడ్లురుముతూ మీదికొచ్చారు. క్రిందటిసారి మనం ఎవరం బాగా చదవలేదు. ఆయనదేం తప్పు? ఎవరి తప్పో తెలియదంటావా? ఆయన క్లాసులను ఆయనను బహిష్కరించడానికి మేమంతా తీర్మానించుకున్నాం కనుక నువ్వు కూడా మాతో పాటు ఉండాల్సిందే. ఇన్నాళ్ల మాదిరి వెళ్ళావో పర్యవసానం చూస్తావు. ఇది పెద్ద మనుషులు ఉండే గది. మనం గది బయటకు వచ్చి మాట్లాడుకుందాం రండి. కృష్ణ గదిలోంచి బయటికి రాగానే పిల్లలు కూడా వచ్చారు. నువ్వు మాట ఇవ్వాలి. మాట ఇచ్చి కూడా తప్పితివా చూసుకో, వాళ్లల్లో ఒకడు బెదిరించాడు. ఏం చేస్తారోయ్? తల వంచుకుని నా చదువు నేను చదువుకుంటుంటే మీరంతా ఏం చేస్తారు? నన్నేం చేయగలరు? ఈ మాట కృష్ణ పూర్తి చేయకముందే నలుగురు కలిసి ఒక్కసారి అతడిని వెనక్కి తోసేశారు. అతడి తల గడపకు కొట్టుకుని రక్తం కారటం మొదలుపెట్టింది. రక్తం చూడగానే పిల్లలు అక్కడి నుంచి ఒక్కటే పరుగు తీశారు. రక్తం కారుతున్న చోట చేత్తో అదిమి పట్టుకుని లేచాడు కృష్ణ. చేతి పొడుగున రక్తం కారుతున్నది. లక్ష్మీపతి సూర్యం వచ్చి కృష్ణ తల పట్టుకుని మెల్లగా లోపలికి తీసుకొచ్చి పడుకోబెట్టారు. సూర్యం చెప్పులు వేసుకుని వెళ్ళి ఒక రిక్షా తీసుకొచ్చాడు. ఇద్దరూ కృష్ణను ఒడిలో పడుకోబెట్టుకుని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి కట్టు కట్టించి ఒక సర్టిఫికేట్ తీసుకున్నారు. మర్నాడు ఆ కట్టుతోనే సూర్యం సహాయంతో కృష్ణ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి సందర్భమంతా చెప్పి సర్టిఫికేట్ చూపించాడు. తలకు తగిన దెబ్బ వల్ల కృష్ణకు తలంతా దిమ్ముగా ఉంది. బాధకు కొద్దిగా జ్వరం కూడా వచ్చింది. తెల్లవార్లు అబ్బా అమ్మ అంటూ మూలుగుతూ పడుకున్నాడు. వేడివేడి పాలు ఇస్తూ అతన్ని కనిపెట్టుకుని దగ్గర కూర్చున్నాడు సూర్యం. వాళ్ళు చెప్పినట్లు ఒక వారం మానివేస్తానని చెప్పకపోయావా కృష్ణ? చూడు ఎంత దెబ్బ తగిలిందో. ఇంకా కొంచెం పక్కకు తగిలినట్లయితే ప్రాణం పొయ్యి ఉండేది. అతడు పడుతున్న బాధ చూడలేక అన్నాడు సూర్యం. అన్నింటిలో మార్కులు ఎక్కువగా తెచ్చుకోవాలని నేను చూస్తుంటే క్లాసులు మానేయమని వాళ్ళు సలహా ఇస్తే వింటానా? అన్నింటిలో మంచి మార్కులు వస్తే గానీ నాకు స్కాలర్షిప్ రాదు. నా సంగతి నేను ఆలోచించుకోవాలి కదూ మూలుగుతూ అన్నాడు కృష్ణ. తెల్లవారి కృష్ణకు జ్వరం వచ్చింది. సూర్యం లక్ష్మీపతి సంప్రదించుకొని అతన్ని హాస్పిటల్లో చేర్చారు. 15 రోజులకి మామూలు మనిషై ఇంటికొచ్చాడు కృష్ణ. అతడికి సుమారు 20 రోజులు పాఠాలు పోయినాయి. దిగులు పడుతూ స్కూల్కి వెళ్ళాడు. ఆ మాస్టర్ గారు వెళ్ళిపోయారని, కొత్త వారిని ఇంకా వేయలేదని తెలిసింది. పిల్లలు తలుచుకున్న పని జరిగింది. ఎవరిని స్కూల్లో ఉంచవలసింది, ఎన్ని పాఠాలు జరగవలసింది, పరీక్షలలో ఎటువంటి ప్రశ్నలు రావాల్సింది, పరీక్షలు ఎప్పుడు జరగవలసింది నిర్ణయించవలసింది పిల్లలేనా? పిల్లలకు ఇంత బలం ఉన్నదా? ఉంటుందా? ఈ పిల్లల్ని ముందు పెట్టుకుని వెనక ఎవరో నాటకం ఆడిస్తున్నారు. వారెవరో? ఎవరైతే నాకు కావాల్సింది చదువు. బాగా చదివి మార్కులు తెచ్చుకొని మొదటి తరగతిలో పాస్ అవ్వాలి. కృష్ణకొకటే ధ్యాస. సూర్యం 12వ క్లాస్ చదువుకుంటున్న కృష్ణకు తెలియని పాఠాలు చెప్పటం మొదలుపెట్టాడు. రాత్రి పగలు అదే పనిగా చదువుతున్నాడు కృష్ణ. ప్రతిరోజు పడుకోబోయేటప్పుడు దక్షిణామూర్తి శాస్త్రిని తలుచుకుంటూ ఆయనకు మనసులోనే నమస్కరిస్తాడు. అత్తయ్య, ఇవాళ్టికి నీ ప్రయాణం ఆపుచేయి. సోమవారం నాడు నేను బొంబాయి వెళ్తున్నాను. నన్ను పంపించి నువ్వు వెళ్ళు. చదువుతున్న పత్రిక చేత్తో పట్టుకొని అన్నాడు వాసుదేవరావు. సోమవారం అంటే రేపటి సోమవారమా? ఇవాళ ఆదివారం. బట్టలు సర్దుకుంటూ తలెత్తి చూసింది వర్ధనమ్మ. పై సోమవారం సాయంత్రమే నా ప్రయాణం. హాల్లో చాకలి తెచ్చిన బట్టలు లెక్క చూసుకుంటున్న అనురాధ ఈ మాట విని ఉలిక్కి పడ్డది. అయితే ప్రయాణం నిజమన్నమాట. లెక్క చూసిన బట్టలు బీర్వాలోకి సర్దింది. బల్ల మీద బట్టలు, దర్వాజాలకి కిటికీలకి తెరలు అన్నీ తీసి చాకలికి పడేసింది. పడక గదిలోకి వెళ్ళి పక్క మీద దుప్పట్లు తీసివేసింది. వాసుదేవరావు వార్డ్రోబ్ తెరిచి
మాసిన కోట్లు, ప్యాంట్లు, షర్టులు కుప్ప మీద విసిరివేసింది. చాకలివాడు బట్టలన్నీ విడదీస్తున్నాడు. అయితే మళ్ళీ ఎప్పుడొస్తావు వాసు? ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది వర్ధనమ్మ. వాళ్ళు 1 ఏడాదికని పంపుతున్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో చెవులు దూర పెట్టుకుని వింటోంది అనురాధ. అయితే అనురాధ, దాన్ని కూడా తీసుకెళ్తున్నావా? లేదత్తయ్యా, నన్నొక్కడనే పంపుతున్నారు. అయితే అదెక్కడుంటుంది? పోనీ తీసుకువెళ్ళరాదు? ఇక్కడ ఒకతే పాపం ఎట్లా ఉంటుంది? తీసుకువెళ్ళటం కష్టమత్తయ్యా. ఫారెన్ కరెన్సీ దొరకటం కష్టం. ఇక్కడ ఉండటానికి ఏముంది? ఈ ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే నీ వెంట వచ్చి ఆ పొలాలు అవి చూసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మగారింట్లో ఉండవచ్చు. వాళ్ళిప్పుడు వాళ్ళ స్వగ్రామంలో ఉంటున్నారు. అప్పుడే తన ప్రయాణం కూడా నిర్ణయమైపోతోంది. ఒక్క క్షణం అనురాధ మనసు గిలగిల కొట్టుకున్నది. సోమవారం అనగా ఎంత దూరం ఉన్నది? రేపటికి 8 రోజులు. ఆమె చాకలివాడిని పంపించి తిన్నగా వంట ఇంట్లోకి నడిచింది. కత్తిపీట ముందర కూర్చుని కూరగాయల బుట్ట కుమ్మరించింది. ఆమెకు ఏ కూర తరగాల్సింది తోచక ఏ రకానికి ఆ రకం ఏరటం మొదలుపెట్టింది. వర్ధనమ్మ లోపలికొస్తూనే, అమ్మాయి, కూరలు తరుగుతున్నావా? వాసు నా ప్రయాణం 8 రోజులు వాయిదా వేశాడు. వాడిని అటు పంపించి గాని నేను వెళ్ళటానికి వీల్లేదన్నాడు. నువ్వు కూడా నాతో వచ్చేయి. ఆ పొలాలు అవి చూసుకుందువు గాని అంత ఇంట్లో నేనొక్కదాన్ని కాకుండా మనం ఇద్దరం ఉందాం. వాసు తిరిగి వచ్చే వరకు. ఏమంటావు? కూరల దగ్గర కూర్చుని వంకాయలన్నీ ఒక సైజులో ఏరి, అమ్మాయి, గుత్తి వంకాయ కూరంటే వాసుకిష్టం. ఈ పూట నేను చేస్తాను. కుంపటి దగ్గరగా జరిగింది. ఆదివారం గనక ముగ్గురు ఒక్కసారి భోజనానికి కూర్చున్నారు. వర్ధనమ్మ వాళ్ళకి కావాల్సినవి వడ్డిస్తోంది. అనురాధ బాగా చదువుకున్న పిల్ల. మీ దాంపత్యం నాళ్ళు పేళ్లుగా ఉంటుందో అనుకున్నాను. చాలా సామాన్యంగా మా కాలంలో ఉన్నట్టుగా ఉన్నారేమిటి? ఈ రోజుల్లో ఎవరిని చూసినా సాయంత్రం కాగానే సినిమాలు, పార్కులు, హోటళ్ళు అవి ఇవి చూడటానికి కలిసి వెళ్ళటం చూస్తున్నాంగా. ఆమె ఇద్దరి ముఖాలు చూసింది. తల వంచుకుని వంకాయ తొడిమలేరుతున్న అనురాధ చటుక్కున తలెత్తింది. వాసుదేవరావు మేనత్త వంక చూస్తూ విచిత్రమైన నవ్వొకటి నవ్వాడు. శనివారం వరకు ప్రాణాలు బిగపట్టుకున్న అనురాధ ఉదయం భోజనం చేసి వాసుదేవరావు బట్టలు వేసుకుని మిల్లుకు వెళ్లే సమయంలో గదిలోకి వెళ్ళి బల్ల దగ్గరగా నిలబడ్డది. అతడది గమనిస్తూనే కోటు తొడుక్కున్నాడు. ఇక ఆగలేక, మీ ప్రయాణమంతా నిశ్చయమైపోయినట్టుంది అన్నది వాక్యాన్ని కొనసాగించలేక. అవును, బట్టలు కుట్టించుకుంటున్నాను. ఆ 2 జతలు ఎంతసేపు సర్దుకోవాలి? జేబులు సర్దుకుని ఏదో వెతుక్కుంటున్నాడు. తన సంగతి ఏమీ చెప్పలేదన్న అభిమానం ముంచుకొచ్చింది అనురాధకు. ఆమె కళ్ళు అంతలోనే చెమ్మగిల్లాయి. కనురెప్పలు ఆరుస్తూ, ఈ ఇల్లు ఏం చెయ్యను? మీరొచ్చే వరకు తాళం వెయ్యనా? అతడికి తన మనోవేదన కనబడకుండా తలవంచుకుంది. నువ్వు ఉండలేకపోతే అద్దెకి ఇవ్వటానికి ఏర్పాటు చేస్తాను. మనం తర్వాత మాట్లాడుకుందాం. మాట తుంచేసి గబగబా బయటికి నడిచాడు. వర్ధనమ్మ పడుకున్నప్పుడు అనురాధ తన బట్టలు, వాసుదేవరావు తాను కలిసి తీయించుకున్న ఫోటోలు, తన అభిమానమైన పుస్తకాలు అన్నీ ఒక పెట్టెలోకి సర్దుకున్నది. వాసుదేవరావు సాయంకాలం ఇంటికొచ్చేటప్పుడు తన వెంట ఇద్దరిని తీసుకొచ్చాడు. వాళ్లకు ఇల్లు, దొడ్డి అంతా చూపించాడు. వాసుదేవరావు సామానంతా ఒక గదిలో పెట్టి ఉంచుకోవటానికి మిగతా ఇల్లంతా అద్దెకివ్వటానికి నిశ్చయమైంది. అనురాధకు అప్పటికి కొంత అర్థమైంది. శనివారం రాత్రి, ఆదివారం పగలు ముభావంగానే గడిచిపోవడంతో అనురాధ గుండె సహస్ర శకలాలు అయినంత బాధపడ్డది. సోమవారం పగలు భోజనాల వేళ, అత్తయ్య, ఈ సామాను సర్దటంలో కాస్త సహాయం చేయి. అన్నింటికీ పెద్దదానవు నువ్వే ఉన్నావు అన్నాడు. అందులో ఉన్న అర్థాన్ని అనురాధ గ్రహించింది. సాయంకాలం అందరూ స్టేషన్కి బయలుదేరారు. వాసుదేవరావు స్నేహితులు, తోటి ఉద్యోగులు, మిల్లు యజమాని, కార్మికులు అంతా అతడిని సాగనంపటానికి వచ్చారు. అందరిలో ఒకటిగా అనురాధ ప్లాట్ఫారం మీద నిలబడి అతడి వంకే చూస్తున్నది. తలుపు దగ్గర నిలబడి చూస్తున్న వాసుదేవరావుతో, అబ్బాయి జాగ్రత్త, చేరగానే ఉత్తరం రాయాలి సుమా. నువ్వు వేగిరం తిరిగి వచ్చేయి. ఆలస్యమైతే మేమిద్దరం కూడా వచ్చేస్తాం అన్నది చెయ్యి ఊపుతూ వర్ధనమ్మ. ఆమె మాటలకు అనురాధ చేతిగుడ్డ పెదవులకు అడ్డు పెట్టుకుని నవ్వింది. ఆమె నవ్వును క్రీగంట గమనించాడు వాసుదేవరావు. కనుబొమ్మలు పైకెత్తి అదొక్కటే తనకు ప్రసాదించాడనుకుని తృప్తిపడ్డది అనురాధ. ఇంటికొచ్చిన అనురాధ బల్ల మీద పుస్తకాలు సర్దిపెట్టింది. బల్ల సొరుగులు కూడా సర్దాలని లాగి చూసింది. వాటికన్నింటికి సొరుకు తాళాలు వేసే ఉన్నాయి. అనురాధ ఆశ్చర్యంతో నిలబడిపోయింది. ఏమైనా రహస్యమైన కాగితాలు పెట్టుకున్నాడేమో అనుకున్నది. కానీ మనసంతటితో ఊరుకోలేదు. ఏమిటా రహస్యం? ప్రాణంతో ప్రాణంగా మసులుకునే భార్య దగ్గర కూడా రహస్యాలా? ఆమె మనసు చివుక్కుమన్నది. ఇల్లంతా దొడ్డంతా ఒక్కతే పిచ్చిదాన్లా తిరిగింది. ఇవన్నీ వాసుదేవరావుతో తను తిరిగిన స్థలాలు. వంట ఇంట్లో ఆ పొయ్యి మీద అతడి కోసం రుచికరమైన వంటకాలెన్నో చేసి ప్రతిఫలం పొంది బుగ్గలు తుడుచుకున్నది. ఆ పడగ్గదిలోకి వెళ్తే ఇప్పుడిప్పుడు
అస్పష్టమైపోతున్న మధుర స్మృతులు ఎన్నో గుర్తుకొస్తాయి. తను గోపికగా, రాధగా, సత్యభామగా, స్నేహితురాలిగా, రుక్మిణిగా అతడి పాదాలు కళ్ళకద్దుకోవటం, అతనితో మెలిగిన ఘట్టాలెన్నో స్మృతికొస్తున్నాయి. అతడు ప్రత్యేకంగా తీసిన తన ఫోటోలన్నీ తీసుకుని భద్రపరుచుకున్నది. హాల్లో ఎన్నో పర్యాయాలు అతడితో చర్చలు జరిపించి తనే గెలిచింది. కానీ తనకు ప్రాణాధిక్యుడు కనుక గెలుపు అతడికే ఇచ్చింది. అతడి హృదయ సామ్రాజ్యం ఉండగా ఈ చిన్న చిన్న గెలుపులలో ఏమున్నది అన్న తృప్తిని పెంపొందించుకున్నది. తోటలో విరిసిన గులాబులన్నీ అతన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. వాటిని చూసి అతడు ఆనందించేవాడు. వాటన్నింటినీ ఆమె తను స్వయంగా నాటింది. తన చేత్తో గొప్పులు తవ్వి ఎరువులు వేసింది. ఆ పూలను చూసి అతడు ఆనందిస్తూ ఒకటి తుంచి నాజూకుగా తన తలలో అమరుస్తుంటే ఎంతటి ఆనందాన్ని పొందింది. అక్కడ కూర్చుని ఆ ఇంటి అందాన్ని, ఆ తోట సొబగులను చూసి అతడు ఆనందిస్తూ తనను ఆనందింపచేసిన ఘట్టాలెన్నో. అవన్నీ ఒక ఎత్తు, కళ్యాణి ఒక ఎత్తు. కళ్యాణి పెళ్లి కానుక, అది తమ ఇద్దరి మధ్య సంధానకర్త. ఉదయం లేవగానే వాసుదేవరావు దగ్గర నుంచి వంట ఇంట్లో ఉన్న తన దగ్గరికి 10 సార్లైనా తిరిగేది. అతనికి కాఫీ ఇచ్చిన తర్వాత దాని ఆరాటం తగ్గేది. అతడు కాఫీ తాగి వార్తాపత్రిక చేతపట్టుకొని పడక్కుర్చీలో కూర్చోగానే అతడి కాళ్ల దగ్గర నిశ్చలంగా కూర్చుంటుంది. తమ ఇద్దరి మధ్య తగాదాలు పొటమరిస్తే అవి సమసిపోయి ఇద్దరూ మళ్లీ నవ్వు ముఖాలతో కనబడే వరకు దానికి చికాకుగా ఉండేది. మనసులో ఎన్ని చికాకులున్నా దాని ముఖం చూడగానే మనసులు తేలికపడిన సమయాలెన్నో ఉన్నాయి. అటువంటి కళ్యాణిని ఏం చెయ్యాలి? దానిని వదిలిపెట్టి వెళ్ళిపోవటమేనా? కళ్యాణిని తీసుకుని ఎక్కడికి వెళ్తుంది? అనురాధ కళ్యాణిని సీతారామమ్మ దగ్గరికి పంపించింది. కానీ అది ఉండక గోల చేసి 1 గంటలో తిరిగొచ్చింది. ఈ ఇంటికే కాపలా ఉండు అంటూ దాని కొరకు అద్దెకుండబోయే వాళ్లతో ఏర్పాటు చేసింది. దానిని ఎత్తుకుని గుండెలు కదుముకున్నది. కళ్ళు మూసుకున్నది. అయిపోయింది. తన మధుర స్మృతుల కాలవాలమైన ఆ గిరినివాసుకు తనకు రుణం తీరిపోయింది. ఈ సాయంత్రానికే ఇల్లు వదిలిపెట్టాలి. ఆమె కడసారిగా చెట్లన్నింటినీ తాకి చూసింది. భారంగా అడుగు వేస్తూ ఒక్కొక్క దాని నుండి వీడ్కోలు తీసుకున్నది. కన్నీటితో ఆ భవనాన్ని 4 మూలలు కలియజూసి గుబగుబలాడే గుండెతో బండెక్కింది. వర్ధనమ్మ అనురాధను తనతో తీసుకుపోయింది. 1 వారం రోజులు కొత్తగా ఉన్న తరువాత ఆమె వర్ధనమ్మ ఇంట్లో ఒకటిగా మారిపోయింది. ఇద్దరూ కలిసి బండి వేసుకుని పొలాలన్నీ చూసి వచ్చారు. ఆఫీస్కు అద్దెకిచ్చిన ఇంటిని బయట నుంచే చూపించింది వర్ధనమ్మ. ప్రతిరోజు వర్ధనమ్మ వాసుదేవరావు చిన్నప్పటి కబుర్లు ఏవేవో చెప్తూ ఉండేది. ఆసక్తితో పురాణం విన్నట్టుగా వినేది అనురాధ. తల్లిపోయిన తరువాత నేను వాళ్ళ అమ్మమ్మ పెంచాం వాసును. పాలు తాగించడం, బట్టలు వేయటం, ఆడించటం నా వంతు. నీళ్లు పోయటం, అన్నం పెట్టడం, నిద్రపుచ్చటం ఆమె వంతు. చాలా కష్టపడ్డామనుకో అనురాధ. 6 నెలల బిడ్డే కదూ తల్లిపోయేసరికి. అప్పటినుంచి తంటాలు పడ్డామనుకో. అమ్మమ్మ ఎదురుగా నిలబడితే నేను బట్టలు వేయాలి, లేకపోతే వేయించుకునేవాడు కాడు. నేను ఎదురుగుండా నిలబడితేనే అమ్మమ్మ పెట్టిన అన్నం తినేవాడు. వాడి చదువు అలాగే సాగింది. పట్టుదల మనిషి, శాసనకర్త అనుకో వాసు. ఆమె చెప్పినవన్నీ వింటూ ఇల్లంతా తిరిగింది. అనురాధ గదిలో ఒక మూల వాసుదేవరావు తన పెళ్లినాడు అమ్మమ్మతో మేనత్తతో తీయించుకున్న ఫోటో కనబడ్డది. వధూవరుల మెడలో పూలహారాలు. పెళ్లి కూతురు క్షయరోగి చనిపోయిన సులోచన. ఫోటో చూడగానే అనురాధ గుండె అదిరింది. పరీక్షలు కాగానే ఇంటికెళ్ళి 1 నెల ఉండి వచ్చాడు. పట్నవాసంలో ఉంటున్న అతడికి ఆ పల్లెటూళ్ళలో కాలం గడవలేదు. తిరిగి వెళ్ళిపోయాడు. వచ్చి నెలన్నా కాలేదు. తండ్రి అవసరంగా రమ్మని 2 ఉత్తరాలు రాశాడు. సూర్యం ప్రయాణమవుతుంటే కృష్ణకు కూడా బయలుదేరాలనుంది. అతడికి హైస్కూల్ చదువు ముగిసింది. ఎందులో సీటు దొరికితే అందులో చేరిపోతాడు. కాలేజీలో చేరే ముందు ఒక్కసారి గురువుగారిని చూడాలని మనసు పీకుతోంది. కాలేజీ చదువుకు కూడా ఆయన ఆశీర్వాదం పొందాలి. ఆయన ఒక గురువే కాదు, తల్లి, తండ్రి, స్నేహితుడు, సర్వము ఆయనే. కృష్ణ ముఖం చూడగానే గ్రహించాడు సూర్యం. కృష్ణ, రేపు ఉదయం బయలుదేరే బస్సులో నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు కూడా రారాదు? అందరినీ చూసొద్దాం. కృష్ణ హృదయం ఎగిరి గంతు వేసింది. అతడు పరీక్షల ముందర చిన్నపిల్లలకి ట్యూషన్లు చెప్పి 4 జతల బట్టలు కుట్టించుకున్నాడు. ఒక చిన్న పెట్టె కొనుక్కున్నాడు. చౌకబారు బూట్ల జత కొన్నాడు. వాటిని సర్దుకుని బయలుదేరాడు. ప్యాంటు, బుష్ కోటు వేసుకుని బూట్లు టకటకలాడించుకుంటూ వాకిట్లో నిలబడ్డ 16 ఏళ్ల పిల్లవాడిని చూడగానే దక్షిణామూర్తి శాస్త్రి నిలువున ఆశ్చర్యపోయాడు. తల పైకెత్తి ఆపాదమస్తకము పరకాయించి చూశాడు నోరు తెరుచుకుని. నేనండి పంతులుగారు. కృష్ణమోహన్ని వంగి పాదాభివందనం చేశాడు. నీవటోయ్, బాగా పొడుగు పెరిగావు. నీ పోలికలన్నీ మారిపోయాయి అంటూ అతన్ని దగ్గరికి తీసుకుని బాగా చదువుకుంటున్నావా అన్నాడు. ఆయన కళ్ళల్లో నీటి పొర తేలియాడింది.
ఆనందం కొద్దీ సాయంకాలపు నీరెండ వసారాల మీద పడి మిలమిల మెరుస్తున్న పంతులు గారు పెరట్లో పెట్టిన పాదులు పూత కాయతో విరగబడినట్లున్నాయి. తడిక దగ్గరగా పాకుతున్న గుమ్మడి పాదు పెరటిలో బంగారు కంచెల్ని పరిచింది. ఆ నీరెండలో ప్రకృతి ఎంతో ఆనందంతో పెరిగిపోతున్నది. పంతులు గారు నూతిలో నుంచి నీళ్లు తోడి ఏ కాలంలోనైనా పెరడంతా పచ్చపచ్చగా వేయగలరన్నమాట. గుండె నిండా ఆనందం నింపుకొని కృష్ణమోహన్ పంతులు గారితో వసారాలో గోనెపట్టా మీద ఆయన పక్కగా కూర్చుని మాట్లాడుతున్నాడు. తన భార్య చనిపోవటానికి గురించి చెబుతూ ఆయన నన్ను ఒక్కడిని చేసిపోయిందోయ్ అన్నాడు కన్నీరద్దుకుంటూ. కృష్ణకు కడుపులో ఏదో బాధ కలిగింది. ఆమె తనకు తల్లి, తను తెచ్చుకున్నది చాలదని దగ్గర కూర్చుని అది ఇది వేస్తూ ఉండేది. వారానికి ఒకసారి నూనె అంటి స్నానం చేయించేది. తనకు ఆకలైందేమో నిద్రొస్తుందేమో అని ఆరాటపడేది. ఆ తల్లి వెళుతూ పంతులు గారి హృదయంలో చిచ్చురగిల్చిపోయిందా? తల వంచుకొని కళ్ళు తుడుచుకున్నాడు కృష్ణ. కృష్ణను చూసి ఆయన సర్దుకున్నాడు. ఎప్పటెప్పటివో ఏనాటివో కబుర్లు చెప్పుకొని పరవశించారు ఇద్దరు. క్రమంగా వెలుతురును మాయం చేసి చీకట్లు ఆవరించుకున్నాయి. అది చూసి కృష్ణ లేచాడు. నాయనా, పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కో, భోజనం చేద్దాం. ఆప్యాయంగా శాస్త్రి కృష్ణ చెయ్యి పట్టుకున్నాడు. నా కోసం సూర్యం ఎదురు చూస్తాడు, వచ్చేటప్పుడు ఆలస్యం చేయకుండా రమ్మని మరీ మరీ చెప్పాడు. ఎన్నాళ్ళు ఈ ప్రోగ్రాం ఇక్కడ? సెలవులు అయిపోయినట్లున్నాయి. నా ప్రోగ్రాం ఏముంది, ఇంకా ఏమీ నిశ్చయించుకోలేదు. గాలివాటుగా ఉంటుంది, మీకు తెలియందేముంది. మళ్ళీ రేపు వచ్చినప్పుడు చెప్తాను. మళ్ళీ ఒకసారి ఆయన పాదాలు కళ్ళకద్దుకుని బయలుదేరాడు కృష్ణ. పగలు భోజనాలు కాగానే సూర్యానికి తండ్రి పొలం పనులేవో చెప్పేవాడు, తల్లి బజారు పనులు చెప్పేది. అలాంటి సమయాలలో కృష్ణ ఒక్కడు వాకిట్లో కూర్చొని ఏదో పుస్తకం తిరిగేస్తూ ఉండేవాడు. ఆనాడు ముక్తాయాసం తీర్చుకుంటూ వాకిట అరుగు మీద కూర్చున్నాడు కృష్ణ. అప్పటికి అరగంట క్రింద సూర్యం చెల్లెలికి బట్టలు కొనటానికి బస్సు మీద వెళ్ళాడు. కూర్చున్నట్టే కూర్చుని కృష్ణ ఒక్క ఉద్దుటన లేచాడు. కాళ్లకు చెప్పులు వేసుకుని బయలుదేరాడు. దారి వెంట నడుస్తూ పంతులు గారి మంచితనాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన ఒంటరిగాడు. ఈ మధ్య భార్య పోయింది, తిరిగి వివాహం చేసుకోలేదు. ఒక్క పూట వండుకుంటాడు. ఆ ఊర్లో ప్రబలిన రాజకీయాలలోకి ముఠాలలోకి పోడు. తన ఇల్లు, తన శిష్యులు, తన పాఠాలు అంతే. ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి ధ్యాన శ్లోకాలు వల్లిస్తూ ఇంటి పని చేసుకుంటాడు. భోజనం లోపల బాలరామాయణం ముగిస్తాడు. హృదయంలో పండిన పితృవాత్సల్యాన్ని శిష్యులకు పంచిపెడతాడు. కృష్ణ గురువుగారిలో కలిగిన మార్పు గ్రహించాడు. దేహంలో కండబలం తగ్గింది. ముడతలు పడటం మొదలుపెట్టింది. ఆలోచిస్తూ నడుస్తున్న కృష్ణ తలెత్తి చూశాడు. కుతుబ్ షాహీ వంశీయులు గోరీలు ఎత్తుగా కనబడ్డాయి. అరే, ఎంత దూరం వచ్చానో అనుకుంటూ నడక సాగించాడు. అమీర్ గుల్షన్ చూస్తూ ముందుకడుగు వేశాడు. గిరినివాస్ గేటు తలుపులు వేసున్నాయి. గూర్ఖా గేటు దగ్గర స్టూల్ మీద కూర్చున్నాడు. పెద్ద బోర్డు ఒకటి గేటుకి పైగా కనబడ్డది. ఆ రోడ్డు చివరి వరకు వెళ్ళి తిరిగొస్తూ ఈ ఇంటిని ఆఫీస్కి అద్దెకిచ్చారా? గూర్ఖాని అడిగాడు. అవునని తలాడించాడు. యజమానులు ఎక్కడికి వెళ్లారు? తెలియదని గూర్ఖా చేయి తిప్పాడు. అంతలో కళ్యాణి పరిగెత్తుకుంటూ గేటు దగ్గరికి వచ్చింది. బాగా ఎత్తుగా లావుగా పెరిగింది కళ్యాణి. దానిని చూసి తను భయపడిన రోజులు జ్ఞాపకం వచ్చాయి. అతనికి అది కంటికి కనిపిస్తే కళ్ళు మూసుకునేవాడు. దానిని చూడగానే ఒళ్ళు జలధరించింది కృష్ణకు. మనసులో ఏ మూలన ఉన్న స్నేహబంధం మెదిలింది. దానిని దగ్గరగా చూసి ఒంటి మీద చెయ్యి వెయ్యాలని మనసులో ఉన్న కోరిక కళ్ళల్లో కనబడ్డది. కృష్ణ వెళ్ళినంత వడిగా తిరిగి రాలేకపోయాడు. అతను ఇంటికి చేరుకునేసరికి 5 గంటలైంది. అప్పటికే సూర్యం ఇంటికొచ్చాడు. కృష్ణను గురించి ఇంట్లో అడిగాడు. అంతా తమకు తెలియదన్నారు. వాకిట్లో కుర్చీలు వేసుకుని తండ్రి కొడుకులు మాట్లాడుకుంటుండగా చేరుకున్నాడు కృష్ణ. దుమ్ము కొట్టుకుపోయిన కాళ్లతో. అట్లా ఉన్నవేం, ఎక్కడికి వెళ్ళావు? రాగానే అడిగాడు సూర్యం. ఏమీ తోచక అలా రోడ్ల వెంబడి నడిచాను. తిరిగి తిరిగి ఇంటికి చేరుకున్నాను. బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చున్నాడు కృష్ణ. నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ పెట్టు సూర్యం. తండ్రి తిరిగి తన సంభాషణ సాగించాడు. ఇంతకాలం పట్నవాసంలో ఉండటానికి అలవాటు పడిన వాడిని ఈ పల్లెటూళ్ళలో ఉండలేను. అదీగాక ఇక్కడ కేసులేం వస్తాయి? తల వంచుకొని ముఖం చిట్లించాడు సూర్యం. అయితే ఈ ఇంటి వైభవం నాతో అంతరించిపోవలసిందేనా? ఈ గొడ్లు పాడి పంట అంతా నశించిపోతాయి. ఇంత పెద్ద ఇంట్లో పెరట్లో పండిన కూరగాయలు ఆ పట్నవాసంలో నీకెక్కడ దొరుకుతాయి? ఇక్కడ సంపన్నుడవు, ఆ ఊరిలో లేనివాడివి అవుతావు. మనకిక్కడ అన్ని హంగులు ఉన్నాయి. మనం ఇక్కడుంటేనే ఘనత అనుకో. తల తడిమి చూసుకుంటూ అన్నాడు తండ్రి. అందుకని ఇక్కడుండిపోనా? ఇక్కడ నేను సాధించేదేమున్నది? చటుక్కున లేచాడు సూర్యం కూర్చున్న చోటి నుండి. బాగా ఆలోచించుకో. తండ్రి కూడా లేచాడు.
గిరినివాస్ యజమానులు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు ఆలోచించుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు కృష్ణ. అనురాధ వర్ధనమ్మ వెంట వెళ్ళిన 15 రోజులకి వాసుదేవరావు ఒక ఉత్తరం రాశాడు మేనత్తకు, తను క్షేమంగా ఉన్నట్టు. ఆ ఉత్తరం చదివి అనురాధ చిన్నబోయింది. ఆమె ఆలోచనలు అడవితీగలా పాకటం మొదలుపెట్టాయి. వాసుదేవరావు తనను వదిలించుకోవటానికే ఈ ప్రయాణం పెట్టుకున్నాడేమో. ఈ భావం ఆమె మనసులో దృఢంగా నాటుకుపోయింది. ఇక్కడ ఉంటే అందరికీ సమాధానం చెప్పాలి, కారణం వెతకాలి, దూరదేశం వెళ్ళిపోయి నోటి మాట లేకుండానే కార్యం సాధించవచ్చు అన్న నమ్మకం గూడు కట్టుకుని పోయింది. ఆలోచనలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. ఆ నమ్మకానికి హేతువాదంతో పనిలేదు. మధ్యాహ్నం 3 గంటల వేళ వర్ధనమ్మ అనురాధ కాఫీ తాగుతూ కూర్చున్నారు. పోస్ట్ అనగానే అనురాధ దిగ్గున లేచిపోయి కవర్ అందుకున్నది. తిరిగి వచ్చిన అనురాధ ముఖం చూసి వర్ధనమ్మ అంచనా వేసింది. అబ్బాయి రాశాడు కదూ. తలాడించి గదిలోకి నడిచింది అనురాధ. తలుపు దగ్గరగా వేసింది. గుండె గబగబా కొట్టుకోవటం మొదలుపెట్టింది. చేతులు వణుకుతున్నాయి. మంచం మీద వాలి కవరు చింపింది. నా హృదయమంతా ఆవరించుకుని స్థిరంగా పీఠం వేసుకున్న మహారాజ్ని, నేను పిరికివాడిని, నీ ఎదుట మాట్లాడలేక పరోక్షంగా కాగితం చాటు చేసుకుని మాట్లాడుతున్నా. నేను మోసగాణ్ణి, హంతకుడను. క్షమించుకొని నిన్ను అర్థించడానికి కూడా నోరు రావటం లేదు. నా సంగతంతా నీకు వివరంగా రాస్తాను. నువ్వు రాగద్వేషాలు లేకుండా పరాయిదానిలా చదువు. తరువాత నీకు నా మీద ఎటువంటి భావం ఏర్పడినా నేను విచారించను. కొన్ని సంఘటనలు వాటంతటావే నన్ను గురించి నీ కంటపడ్డాయి. వాటిని గురించి నేను నీకు ముందుగా చెప్పకపోవటం వల్ల నువ్వు మనసులో ఏమి భావించుకున్నావో నాకు తెలియదు. సహజంగా అటువంటి సంఘటనల వల్ల ఏమి ఊహించుకోవాలో అదే నువ్వు ఊహించుకుని ఉంటావు. నీకు నిజం చెప్పలేక, దాని పర్యవసానాన్ని ఎదుర్కోలేక నేను కృంగిపోతున్నాను. ఉత్తరం మడత చేసి చేతిలో పట్టుకుని గోడ కానుకొని కూర్చుంటూ ఆలోచనలో పడిపోయింది. తనను మొదట చూడటానికి వచ్చిన వాసుదేవరావు ముఖం ప్రత్యక్షమైంది. ఆ ముఖంలో ఉత్సాహము లేదు, నిరుత్సాహము లేదు. కానీ రాణీబాగ్లో కనబడిన వాసుదేవరావు ముఖం చాలా దీనంగా ఉంది. తనను గురించి ఎటువంటి అపోహలు పడవద్దని వేడుకుంటున్నట్టుగా ఉంది. ఆ మొహంలో ఎన్నో కాంక్షలు, ఎంతో మురిపెము. తనను అర్థం చేసుకోమన్న అభ్యర్థన, ఎన్నో రంగులు కనబడ్డాయి. తను పత్రం మీద సంతకం పెట్టగానే షోడశ కళలతో ప్రకాశించే చంద్రుడిలా చల్లగా, తెల్లగా, ప్రశాంతంగా ఉంది. ఆ ముఖంలో సామ్రాజ్యాన్ని గెలుపొందిన ఆనందం, టీవీ కనబడ్డాయి. గిరినివాస్లో అడుగుపెట్టిన నాడు అతని ముఖంలో పరమోత్కృష్టమని తను భావించిన ఆశయాలను గౌరవించిన భార్య లభించిందన్న సంతోషం వెల్లివిరిసింది. కానీ ఆ సంతోషం, ఆ మురిపెం అవన్నీ క్రమంగా మటుమాయమైపోయాయి. ఎందుకు? వాటిని నిలుపుకోలేకపోవటం తన బలహీనత, తన పొరపాట, తన దోషమా? అనురాధ మనసు తనేదో తప్పు చేసినట్లు బాధపడిపోయింది. వర్ధనమ్మ లోపలికొచ్చింది. అదేమిటి, ఉత్తరం ఇంతసేపు చదువుతున్నావు? ఇంకా అందులో ఉన్న సంగతులు వచ్చి నాకు చెప్తావనుకున్నాను. అంత దూరం నుంచి వాసు ఉత్తరం రాస్తే ఆ ముఖం అట్లా పెట్టావేం పిచ్చిదానా? ఈ 20 రోజులకేనా ఇంత బాధపడుతున్నావు? తల మీద చెయ్యి వేసి రాసింది. ఆమె అనునయించటంతో అనురాధ దుఃఖం పెళ్ళుబికింది. గుండెలో కరుడు కట్టిన దుఃఖమంతా పైకి పొంగి కన్నీటి రూపంలో బయటికొచ్చింది. ప్రేమాస్పదులైన వారు రాసిన ఉత్తరాలు ఎన్నిసార్లు చదువుకున్నా తనివి తీరదు. ఉత్తరం చూడగానే మొదట వచ్చేవి కన్నీళ్లు. గుండె కష్టం వచ్చినా ఓర్చలేదు, సంతోషం వచ్చినా ఓర్చలేదు. లేచిరా. తరువాత మెల్లమెల్లగా రోజుకింత చొప్పున చదువుకుంటూ ఉండు. మళ్ళీ ఇంకో ఉత్తరం వచ్చే వరకు. అనురాధ చెయ్యి పట్టుకుని బయటికి లాక్కొని పోయింది వర్ధనమ్మ. అనురాధతో కబుర్లు చెప్తూనే వంట చేసింది. 6 కాకముందే ఇంటికి తాళం వేసి సినిమాకు బయలుదేరదీసింది. రాసక్రీడ అత్యద్భుతంగా సాగుతున్నది. ప్రతి గోపిక తన పక్కనే గోపాలకృష్ణుడు ఉన్నాడనే తన్మయత్వం చెందుతున్నది. ఆ గోపికలను, కృష్ణుడిని చూడగానే అనురాధకు తన తిరుప్పావై నృత్యం జ్ఞాపకం వచ్చింది. ధనుర్మాసంలో తను తిరుప్పావై కీర్తనలు పొద్దున్నే లేచి పాడుతుంటే అవే తనకు మేలుకొలుపులుగా భావించి లేచి సుప్రభాతం చెప్పేవాడు వాసుదేవరావు. ఆమెకు ఆ స్మృతులు కళ్లల్లో మెదిలి తనువు పులకరించింది. ఇంటికి వచ్చి సినిమా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు భోజనం చేశారు. పక్క మీద వాలగానే వర్ధనమ్మకు నిద్ర ముంచుకొచ్చింది. అనురాధకు కన్ను మూతపడలేదు. గడియారం గంటలు కొట్టటం వరుసగా 11 దగ్గర నుండి 4 వరకు విన్నది. ఆమె మనసు బాగా ఉద్రేకించి ఉన్నది. 4 సార్లు లేచి మంచినీళ్లు తాగింది. 4 గంటలు కొట్టిన తర్వాత మెల్లగా గదిలోకి వెళ్ళి వాసుదేవరావు రాసిన ఉత్తరం పెట్టెలో నుంచి పైకి తీసింది. వివాహమైన తర్వాత సులోచనతో నా ఆశయాలను గురించి చెప్పాను. మొదట విననట్టు ఊరుకుంది. తరువాత ఎగతాళి చేసింది, హేళన చేసి వెక్కిరించింది.
ఒకనాడు తను గర్భవతినంటూ ఏం చేస్తారని సవాలు చేసింది. నేనసలే ఉద్రేకిని, అందులో ఆశయాలను ప్రత్యక్షంగా ఆచరించాలనే పట్టుదల గలవాడిని. చదువుకునే రోజుల్లో మేము ముగ్గురం ప్రాణ స్నేహితులం. ముగ్గురం కొన్ని ఆశయాలను ఆచరణలో పెట్టి ఆదర్శప్రాయంగా జీవించి ప్రజానికానికి చూపించాలనే పట్టుదల కలవాళ్ళం. కానీ వాళ్ళిద్దరూ గృహస్థు జీవితంలో ఆశయాలను కొనసాగించుకోలేక తమను క్షమించమంటూ నాకు తరువాత ఉత్తరాలు రాశారు. వాళ్ళు వెనకడుగు వేసిన తర్వాత నాలో ఉన్న పట్టుదల పదింతలుగా పెరిగింది. ఆ పట్టుదలతో నేను సులోచనను తన ముఖం నాకు చూపించవద్దన్నాను. ఆమె ఆమర్నాడే పుట్టింటికి వెళ్ళిపోయింది. తండ్రితో ఆమె ఏం చెప్పిందో తెలియదు. ఆయన నా మీద కక్ష పెంచుకున్నాడు. నన్ను నానా మాటలు అన్నాడు. అంతే. సులోచన గర్భవతి అని నేను ఊహించలేకపోయాను. ఆమె మాటలు నేను నమ్మలేదు. కేవలం బెదిరించడానికి అంటుందనుకున్నాను. కానీ సులోచన మగబిడ్డను కని బిడ్డతో కూడా నేను ఉన్న ఊళ్ళోనే ఉంటూ టీబీ వచ్చి చనిపోవటం నేను ఎదురు చూడని సంఘటన. నువ్వు ఆనాడు హాస్పిటల్లో క్షయరోగిని చూశానని, ఆమె పిల్లవాడిని మీ కమిటీ వారెవరో తీసుకుపోయారని చెప్పావు. ఆ రోగి చనిపోయిందని, ఆ పిల్లవాడు పారిపోయాడని గొణిగావు. ఆ పిల్లవాడిని చూసి నా నిశ్చయాన్ని సవరించాలనుకున్నాను. నీకు పెట్టిన షరతులన్నీ కొట్టి పారేయాలనుకున్నాను. కానీ పిల్లవాడు పారిపోయాడని చెప్పావు. ముందు షరతులను మీరిన వాడిని నేను, మోసగాడిని, వంచకుడిని, హంతకుడను నేను. నాకు నువ్వు ఏ శిక్ష అయినా విధించవచ్చు. నీకు రాసి ఇచ్చిన పత్రంలో ఉన్నట్టుగా వివాహం రద్దు చేసే అధికారం నీకున్నది. కానీ నాకది మరణశిక్ష. నాకది నిజంగా ఉరిశిక్ష. కానీ అనురాధ, నాకేం అధికారం ఉంది నిన్ను నిర్బంధించటానికి? నన్ను శిక్షించవద్దని అర్థించటానికి నాకేం హక్కున్నది? సులోచన పోయే ముందర నాకు ఉత్తరం రాసింది. ఆమె రాసిన ఎన్నాళ్లకో నాకు చేరింది. ఆ ఉత్తరంలో ఒక ఫోటో పెట్టింది పిల్లవాడిది. నా ఉద్దేశాలు ఇంకా అలాగే ఉంటే తన బిడ్డను కంటితోనైనా చూడొద్దని శాసించింది. ఆ ఉత్తరం చదివిన తర్వాత నా అమానుష చర్యలకు నా మీద నాకే అసహ్యం కలిగింది. నా ముఖం నీకు చూపించలేకపోయాను. నిన్ను క్షమాభిక్ష పెట్టమని అర్థించలేకపోయాను. నీ ఎదుట తలెత్తలేకపోయాను. నా చర్యలకు తగిన సంజాయిషి ఇచ్చాననుకుంటున్నాను. ఈ దీనుడిని రక్షించు. నా వేలితో నాకన్నే పొడవద్దు. శ్రీకృష్ణస్వామి గోపికలు నిద్రలేచే పాసురములు పాడుతూ నన్ను ఇక్కడ కూడా నువ్వే నిద్రలేపుతావని ప్రతి రాత్రి భ్రమపడుతూ పడుకుంటున్న టేప్ రికార్డర్లలో నీ గొంతు విని నువ్వు ఇక్కడే ఉన్నావనుకుని వెదకపోతాను. టేప్ రికార్డర్లో పాసురం పాడగానే ఆగిపోతుంది. కళ్ళు తెరిస్తే నువ్వు ఉండవు. ప్రాణం లేని రికార్డర్ను చూసి హతాశుడినవుతాను. ఆ తర్వాత చాలాసేపు వెర్రివాడినై తిరుగుతాను. నాకు దీనికి జవాబు రాయకు. ఆ జవాబు నాకు అనుకూలమైన ప్రతికూలమైన భరించలేను. నీ దయాభిక్షను కోరే వాసుదేవరావు. హమ్మయ్య, నా మీద కోపం లేదన్నమాట. పిల్లవాడిని నేను తీసుకురావటం అపరాధం కాదన్నమాట. ఆ పిల్లవాడిని నేనే తీసుకొచ్చానని తెలిస్తే ఎంత సంతోషించేవారో. మొదటే అతడికి చెప్పి ఇంటికి తీసుకొచ్చినట్లయితే పిల్లవాడు అట్లా పారిపోయేవాడు కాదేమో. తానెంత పొరపాటు పనిచేసింది. అలమటించిపోయే పితృహృదయానికి ఎంత అన్యాయం చేసింది. భయపడుతూ ఆ నౌకర్ల గదిలో ఉంచినందువల్లే ఈ ఘోరం జరిగింది. తనెంత మంచి కూరలు అన్నం పంపినా రాజమ్మ పెట్టిందో లేదో. తల్లిదండ్రుల వాత్సల్యంలో గారాభంగా పెరగవలసిన పిల్లవాడు అన్యాయంగా వీధుల పాలైనాడు. అనురాధ హృదయం తపనతో గిలగిల్లాడిపోయింది. తను పిల్లవాడిని తీసుకొచ్చి కూడా దూరంగా ఉంచటానికే తీసుకొచ్చినట్లుగా అతడితో చెప్పకపోవటానికి ప్రబలమైన కారణాలు ఉన్నాయి. అలా చెయ్యటంలో తన స్వార్థమున్నది. ఆ పిల్లవాడు తన పిల్లవాడని తనకు తెలియదు. హీనదశలో ఉన్న పరాయి పిల్లవాడిని తీసుకొచ్చానంటే తనను గర్హిస్తాడని భయపడ్డది. వివాహం కాకముందు అతడు పెట్టిన షరతులలో తనను శిక్షిస్తాడని జంకింది. ఆ కారణం చేత తను ప్రాణాధిక్యంగా చూసుకునే వివాహ బంధాన్ని విడదీస్తాడని భయపడ్డది. ఇద్దరి మధ్య పండు వంటి పిల్లవాడు బజారు పాలయ్యాడు. ఎక్కడని వెతకడం, ఏమని వెతకడం? అక్కడికి సీతారామమ్మ ఊరుకోలేదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. నెల రోజులైనా ఆచూకీ లేదు. వాసుదేవరావుకు పిల్లవాడు తన కొడుకని తెలియటం, అతడు పిల్లవాడు కొరకు అలమటించడం తెలుసుకున్న తర్వాత అనురాధకు ఆరాటం అధికమైంది. నిద్ర పట్టదు. ఉత్తరం భద్రపరుచుకుని వచ్చి మంచం మీద మేను వాల్చింది. తెల్లవారగానే వర్ధనమ్మ గదిలో కడుగుపెట్టిన పత్తికాయల్లా గుడ్లు తెరుచుకుని చూస్తున్న అనురాధను చూసి తెల్లబోయింది. అంతలో అనురాధ తండ్రి దశరథరామయ్య వర్ధనమ్మ గారు అంటూ లోపలికి అడుగుపెట్టాడు. అనురాధ చివాళ్ళ మంచం మీద నుంచి లేచింది. ఒంటి నిండా కొంగు కప్పుకొని వర్ధనమ్మ ఆయనకి ఎదురుగా వెళ్ళింది. కాఫీ తాగగానే వర్ధనమ్మ పని మీద లోపలికి వెళ్ళగా చూసి స్వగ్రామంలో తను కట్టిన ఇంటిని గురించి, ఇంటి చుట్టూ వేసిన తోట గురించి కూతురికి చెప్పాడు దశరథరామయ్య. అనురాధ, దశరథరామయ్య వరండాలోకి చేరుకున్నారు.
ఆయన ప్రయాణం హఠాత్తుగా నిశ్చయమైంది. నాన్న, సామాను సర్ది ఇల్లు ఖాళీ చేయటానికి కూడా ఎక్కువ వ్యవధి లేకపోయింది. అందుకే నీకు వివరంగా ఉత్తరం రాయలేకపోయాను. పిన్నిగారు బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అనురాధ తండ్రికి సర్ది చెప్పింది. మీ సంగతులన్నీ ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూనే ఉన్నాయమ్మా. అక్కడికి చేరగానే వాసుదేవరావు నాకు ఉత్తరం రాశాడు. నువ్వు ఇక్కడున్నావని, వస్తే వెంట తీసుకువెళ్ళమని రాశాడు. ఇక్కడికి వచ్చిన మర్నాడే నేను వచ్చి తీసుకుపోతానంటే వర్ధనమ్మగారు ఏమనుకుంటుందోనని ఊరుకున్నాను. ఆహా, నా ప్రయాణాలు కూడా అక్కడ ఉండి నిశ్చయిస్తున్నారన్నమాట. నోట్లో గొణుక్కున్నది అనురాధ. వచ్చిన మరునాడే దశరథరామయ్య అనురాధను తీసుకువెళ్తానని వర్ధనమ్మతో చెప్పాడు. నేను ఇక్కడ ఒక్కదాన్ని ఉండలేకపోతున్నానండి. వాసు వచ్చేవరకైనా అనురాధ తోడుంటుందని ఆశపడ్డాను. నా దగ్గర ఉంచండి, ఒకరికొకరు తోడుగా ఉంటాం. మీ దగ్గర ఉన్నట్టుగానే నా దగ్గర ఉంటుంది అనురాధ అన్నది వర్ధనమ్మ. అనురాధను తల్లి చూడాలని కలవరిస్తోంది. చూసి ఏడాదికి పైగా అయింది. దశరథరామయ్య కళ్ళల్లో నీటి పొర తేలియాడింది. మీరు మనసు కష్టపెట్టుకోవద్దు, తీసుకువెళ్ళండి, మళ్ళా ఎప్పుడైనా పంపండి. వర్ధనమ్మ అనురాధకు పసుపు కుంకుమ ఇచ్చి ప్రయాణం చేసింది. తల్లిని చూడగానే అనురాధకు ఎక్కడలేని దుఃఖం వచ్చింది. మనసులో ఉన్న బరువు తీరే వరకు కన్నీరు కార్చింది. ఆమె భుజం మీద తలవాల్చి అనురాధను పొదవి పట్టుకుని దగ్గరగా ఉన్న మంచం మీదకి చేర్చింది తల్లి. ఒక వారం రోజుల పాటు అనురాధ తన కాపురం ముచ్చట్లు, తను చేస్తున్న పనులు వివరంగా తల్లికి చెప్పింది. తాత తండ్రులు నివాసమున్న ఇల్లు బాగు చేయించి ఆ ఊళ్ళో కాపురం పెట్టాడు దశరథరామయ్య. ఆ ఇంటికి పెద్ద ఆవరణ, చుట్టూ చెట్లు ఉన్నాయి. తోచినప్పుడల్లా పెరట్లో ఉన్న చెట్లన్నింటికి గొప్పులు తవ్వించి ఎరువులు వేయించింది అనురాధ. వాటికి ముందున్న చెట్లను చక్కగా కత్తరించి పూల మొక్కలు అక్కడక్కడా నాటింది. 15 రోజులు అయ్యేసరికి చెట్లన్నీ కొత్త చిగుళ్లతో నవనవలాడిపోతూ వినూత్న శోభతో కళకళలాడాయి. అమ్మాయి వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చిందో చూసారా అని దశరథరామయ్య, శకుంతలమ్మ ఒకరికొకరు చెప్పుకొని సంతోషపడ్డారు. అనురాధ వచ్చిందని తెలియగానే పుట్టిళ్లకొచ్చిన మిత్రులంతా వచ్చి ఒకసారి చూసి వెళ్ళారు. కమలమ్మ పెద్దది, ఆమెను చూడటానికి తనే వెళ్లాలని అనురాధకు వచ్చినప్పటి నుండి ఆతృతగా ఉంది. ఆ పని ఈ పని పెట్టుకుని అవి పూర్తి అయ్యే వరకు వెళ్ళలేకపోయింది. తను BA పాస్ అయిన తరువాత ఏమీ తోచడం లేదనుకుంటుంటే తండ్రి ఆ ఊరు పంపాడు. కమలమ్మ ఒకనాడు తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. కమలమ్మ ఒంటరి మనిషి. తన అవుట్ హౌస్లో ఉండి పెద్ద ఇంట్లో చిన్న స్కూలు పెట్టింది. 4 తరగతులు నడుపుతున్నది. చేతి కింద 3 టీచర్లను పెట్టుకున్నది. ఆమెకు ఆ స్కూలు, ఆ పిల్లలు కాలక్షేపం. అనురాధను తీసుకువెళ్ళి ఒక క్లాస్ అప్పగించింది. చిన్న పిల్లలంటే ప్రాణం విడిచే అనురాధ మొదటి రోజునే వాళ్లతో కలిసిపోయింది. ఆ పిల్లల్ని చూడగానే ఆమెకు ఎన్నడూ లేని ఉత్సాహం కలిగింది. వాళ్లతో ఆడుతూ పాడుతూ దినమొక క్షణంగా గడిపింది కమలమ్మ. ఇచ్చే జీతంతో పిల్లలకి నాటకాలు వేయటానికి, నృత్యం చేయటానికి తగిన డ్రెస్సులు కుట్టించి కాళ్లకు గజ్జెలు కట్టి వాళ్లకు నృత్యం నేర్పించేది. అట్లా సరదాగా తాను గడిపిన రోజులు జ్ఞాపకం తెచ్చుకుని అనురాధ తన్మయరాలవుతూ ఉంటుంది. మధ్యాహ్నం కాఫీ తీసుకుని తల్లికి చెప్పి అనురాధ కమలమ్మ ఇంటికి బయలుదేరింది. ఎంత నిశ్శబ్దంగా ఉన్నా స్కూల్లో నుంచి ఒక విధమైన రొద వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దం వినగానే అనురాధ మనసు గంతులు వేసింది. దగ్గరకు వచ్చిన కొద్దీ పెద్ద పెద్ద అంగలు వేస్తూ వరండా దాటి హాల్లోకి వెళ్ళింది. అనురాధను చూడగానే కమలమ్మ కళ్ళజోడు తీసి బల్ల మీద పెట్టి లేచింది. ఆమెను గుండెకు హత్తుకుంటూ ఎప్పుడొచ్చావు అన్నది ఆదరంతో. ఆమె పక్కన కుర్చీ మీద కూర్చుని అనురాధ ఇన్నాళ్ల సంగతులన్నీ చెప్పింది. కొత్త పిల్లలు వచ్చి ఉండాలి కదూ టీచర్, నౌకర్ ఆ నరసమ్మేనా? నేను వెళ్ళి పిల్లలను తోటను ఒకసారి చూసి అట్లా తిరిగొస్తాను. ఆమె దగ్గర సెలవు తీసుకుని అనురాధ ఒక్కొక్క క్లాసే తిరిగి చూసింది. పిల్లలంతా కొత్తవాళ్లు. ఆమెను చూడగానే లేచి నిలబడి నమస్తే అన్నారు. వికసించిన ముఖంతో తోటలో అడుగుపెట్టింది. తను నాటిన రంగురంగుల గులాబులు అన్నీ ముసలివైపోయాయి. కానీ విరియబూసి ఉన్నాయి. సన్నజాజి, మల్లె పెద్ద పెద్ద పొదలయ్యాయి. వాటికి 100 గజాల అవతల పిల్లల్ని టీచరు దాగుడుమూతలు ఆడిస్తోంది. ఎగురుతూ పరిగెత్తే పిల్లల్ని చూడగానే అనురాధ హృదయం గంతులు వేసింది. ఒక్కంగలో ఆ గుంపు దగ్గర వాలింది. కనుబొమ్మలు పైకెత్తి కళ్ళు వెడల్పు చేసుకుని, అరవిందా, నువ్వు ఇక్కడున్నావా? బాగా చిక్కావు, నల్లబడ్డావు, నీ అవతారమే మారిపోయింది. ఆమెను చేతులు పట్టి దగ్గరికి లాక్కుంది అనురాధ. భుజాల మీద చేతులు వేసుకుని ఇద్దరు మామిడి చెట్టు కింద కూర్చున్నారు. పిల్లల్ని వాళ్ళంతట వాళ్లను ఆడుకోమని చెప్పి వచ్చింది అరవింద. నేను ఇక్కడే పనిచేస్తున్నా 6 ఏళ్ల నుంచి అన్నది అరవింద. హర్షవర్ధన్ గారు లాయర్ అనుకుంటాను. అవును, ఆ సంగతులన్నీ నీకు తెలియదు కదూ. అనురాధ భుజం మీద చెయ్యి వేసి చెట్లల్లోకి చూస్తూ చెప్పటం మొదలుపెట్టింది. హర్షవర్ధన్ అవర్స్లో అరవిందకు సహాధ్యాయి.
లా పట్టా పుచ్చుకుని ప్రాక్టీస్ పెట్టి ఒకనాడు హఠాత్తుగా అరవింద ఇంటికి వచ్చి ఆమె తండ్రికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కళ్ళజోడు తీసి చేతిలో పట్టుకుని చదువుతున్న పత్రిక మడత వేసి పక్కకు పెట్టి ఏమిటి అన్నట్టు చూశారాయన. నా పేరు హర్షవర్ధన్, లాయర్గా విశాఖలో ప్రాక్టీస్ చేస్తున్నాను. అరవింద నా క్లాస్మేట్. సంపాదనా పరుణ్ణి అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని నిశ్చయం చేసుకున్నాం. మేమిద్దరం రేపు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం, మీ అనుమతి ఇవ్వండి అన్నాడు లేవబోతున్నట్లుగా. ఆయన దిగ్భ్రాంతుడైపోయాడు. సూటిగా మాట్లాడుతున్న యువకుడి ముఖం తేరిపారా చూశాడు. పావుగంట సేపు. మీరు అనుమానపడకండి, దారిన పోయే ఒట్టి మగవాణ్ణి కాను నేను. నాకు తల్లిదండ్రులున్నారు, గౌరవమైన వంశంలో పుట్టాను. అయినా నేను కోరిన వ్యక్తిని వివాహమాడే స్వాతంత్రం మా తల్లిదండ్రులు ఇచ్చారు. మా నాన్నగారి అనుమతితోనే ఈ వివాహం చేసుకోబోతున్నాను. 2 గంటల సేపు అతడితో మాట్లాడిన తర్వాత అరవింద తండ్రి సమ్మతించాడు. పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో పాదం పెడుతూ హాలులో నిలువెత్తు ఫోటోలను చూసిన అరవింద నిర్ఘాంతపోయింది. వాకిటి ముందు వరండాలో కూర్చున్నట్టుగా ఉన్న 2 నల్లని నౌకర్లను చూసి ఉలిక్కి పడింది. హర్షవర్ధన్ అరవింద చెయ్యి పట్టుకుని, అట్లా దిగ్భ్రాంతులైపోకు అరవింద, ఇది జమీందార్ల భవనం. జమీందారీ పోయింది, ఆ హోదా, ఆ నౌకర్లు పోయినారు. కానీ ఇప్పుడు ఆ చిహ్నాలే మిగిలాయి. నౌకర్లు లేరు కనుక మా నాన్నగారు సిమెంట్తో బొమ్మలు చేయించి వాకిట్లో పెట్టారు. ఆ కుక్క చూసావా? అది ఆల్సేషియన్ కాదు, నిజమైన కుక్కను మేము భరించలేం. అది కూడా సిమెంట్తో చేసిందే. లోపలికి రా, అమ్మకు నాన్నకు నమస్కారం చేద్దాం. లోపలికి తీసుకువెళ్ళాడు. సుభద్రమ్మ అంట్లు చెంబులు తొలిచి లోపలికి తీసుకొస్తోంది. రంగారావు స్నానం చేశారు కాబోలు. దోవతి తువ్వాలు దొడ్లో దండం మీద ఆరేసుకుంటూ వెనక్కి తిరిగి చూసి ముందడుగు వేశారు. నాన్న, అరవింద నా క్లాస్మేట్. అమ్మా, ఇదిగో నీ కోడలు. వంగి పాదాలకు నమస్కరించారు. సాదరంగా 2 లోపలికి తీసుకువెళ్ళి తీపి పదార్థం పెట్టి కాఫీ ఇచ్చింది సుభద్రమ్మ. రంగారావు గారు ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు కోడలిని. మీకు తెలియకుండా ఈ పెళ్ళేమిటని ఒక్కరూ అడగరేం కొడుకును? అరవింద ఆశ్చర్యపోతోంది. అలా ఆ ఇంటిలో అడుగుపెట్టిన అరవింద క్రమంగా ఆ ఇంటి పరిస్థితులకు పద్ధతులకు అలవాటు పడింది. లంకంత ఇల్లు, ఊడ్చే దిక్కులేదు. పెద్ద పెద్ద మంచాలు పరుపులు ఉన్నాయి, కానీ వాటి మీదికి అనువైన దుప్పట్లు లేవు. జమీందారీ అంతా పోయింది. ప్రభుత్వం వారిచ్చిన డబ్బు అప్పులు తీర్చడానికే చాలలేదు. ఇంట ఉన్న సామాను, వెండి, బంగారం కూడా వాళ్ల పాలే అయింది. చాలీ చాలకుండా అన్నం పెట్టే 2 ఎకరాల భూమి, ఆ ఇల్లు మిగిలాయి. రంగారావు గారు అన్నింటినీ సంతోషంగా పోగొట్టుకున్నాడు. కానీ ఆ ఇంటిని కనీసం బాడుగకైనా ఇవ్వటానికి ఒప్పుకోలేదు. హర్షవర్ధన్ స్నేహితుడి సహాయంతో చదువుకోవడానికైనా సమ్మతించారు, కానీ ఆ ఇల్లు అమ్మటానికి ఇష్టపడలేదు. ఆయన తన జమీందారు డ్రెస్ ఒకటి ఉంచుకున్నారు. ఎప్పుడైనా ఆ డ్రెస్ వేసుకొని ఆ పెద్ద హాలులో ఆ సోఫా మీద కూర్చుని సిమెంట్తో చేసిన నౌకర్ల వైపు చూస్తారు. అటువంటి సమయాలలో సుభద్రమ్మ చూడలేక కన్నీళ్లు కళ్లలోనే ఇంకేటట్టు రెప్పలార్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. హర్షవర్ధన్ బరువుగా నిట్టూరుస్తాడు. బ్రతికి చెడిన వారి హృదయం ఎవరికి అర్థమవుతుంది? అటువంటి వారికి తప్ప. అంత చదువుకున్న అరవింద ఆ ఇల్లు ఊడవటం, అత్తగారికి ఇంటి పనుల్లో సహాయం చేయటం మెల్లమెల్లగా అలవర్చుకున్నది. సాయంకాలపు వేళ హర్షవర్ధన్తో సముద్రపు ఒడ్డుకు అరవింద వెళ్ళొస్తుండగా అరవిందా అని ఎవరో పిలిచినట్లయింది. ఇక్కడ తనను పిలిచేవాళ్ళు ఎవరా అన్నట్టు చూసింది. కమలమ్మ వాకిట్లో నిలబడి ఉన్నది. ఆమెను చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది అరవిందకు. ఇక్కడుంటున్నారా పిన్నిగారు అన్నది సంతోషం పట్టలేక. అవునమ్మా, అబ్బాయికి అరకులోయలో ఉద్యోగమైంది. మా అమ్మను కనిపెట్టుకొని నేను ఇక్కడే ఉంటున్నాను. కాలక్షేపానికని ఈ స్కూల్ నడుపుతున్నాను. ప్రస్తుతం 4 తరగతులే పెట్టాను. ఒక టీచర్ని నియమించాను. ఆమె 10 నిమిషాల సేపు నిలబెట్టి మాట్లాడింది. ఇంటికొచ్చిన తర్వాత ఆ రాత్రి ఆ విషయాన్ని గురించే ఆలోచించటం మొదలుపెట్టింది అరవింద. మధ్యాహ్నపు వేళ 2 గంటల సేపు తను కమలమ్మ గారి స్కూల్లో పనిచేస్తే ప్రతిరోజు అత్తగారు కాఫీలు అమర్చడానికి, భోజనంలోపు అదరువులు అమర్చడానికి యాతన కళ్లకు కట్టినట్లయింది. మామగారు కూర్చుని భోజనం చేసే పీట, పళ్ళెం, చెంబు అన్నీ యథాస్థానంలో ఉంచాలి. వాటిలో ఏది కనబడకపోయినా ఆయన మనసు విపరీతంగా బాధపడుతుంది. ఆయన నిత్యము ఆ గదిలో చూసే వస్తువులు అలాగే కనబడుతూ ఉండాలి. వాటిలో ఏదో కొరబడినట్లుంది. ఒక్క మధ్యాహ్న భోజనాల వేళ ఆయన భార్యను నిలదీసి అడిగాడు. ఆమె ఎదురుపడి జవాబు చెప్పలేకపోయింది. కొడుకు ఎంత బ్రతిమలాడినా ఆయన 2 రోజుల పాటు భోజనం చేయలేదు. నా గతి ఎంతకొచ్చిందో చూసావా హర్ష? కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి ఆయనకి. నాన్నగారు, కాలం ఎప్పుడూ ఒక మాదిరిగానే ఉంటుందా? నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. త్వరలోనే మన సంసారం యథాస్థితికి వస్తుందన్న నమ్మకం నాకుంది. మీరు ఈ వయసులో ఇటువంటి విషయాలలో మనసును కష్టపెట్టుకోకూడదు ప్రాధేయపడ్డాడు హర్షవర్ధన్. సుభద్రమ్మ కంటికి మంటికి ఏకధారగా కన్నీళ్లు కార్చింది.
చల్లటి చేతులు పాదాలకు తాకగానే ఆయన ఉలిక్కిపడి చూశారు. అమ్మాయి అరవింద, నేనెవరి మీదనో కోపం వచ్చి అన్నం తినటం లేదనుకుంటున్నారాటమ్మా? పరిస్థితులు తారుమారైనందుకు నేను బాధపడుతున్నాను. నా మనసు దానంతట అదే సర్దుకుంటుంది. మీరంతా వెళ్ళి భోజనం చేయండమ్మా అన్నారు అరవింద చేతులు పట్టుకుని. వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళింది అరవింద. ఆ దృశ్యం కళ్ల ముందు కదులుతుండగా అరవింద ఒక నిశ్చయానికి వచ్చి హర్షవర్ధన్కు చెప్పింది. నాన్న మనసు నొచ్చుకుందేమో అన్నాడు హర్షవర్ధన్. మధ్యాహ్నం ఆయన పడుకునే వేళ నాకు క్లాసు ఇచ్చే ఏర్పాటు చేసుకుంటాను. మీరు కోర్టు నుంచి తిరిగి వచ్చే వేళకు ఇంటికి వచ్చేస్తాను చేతులు పట్టుకుని బ్రతిమలాడింది. తల్లికి చెప్పి రహస్యంగా ఒప్పించాడు హర్షవర్ధన్. మర్నాడు ఒంటరిగా వచ్చిన అరవిందను కమలమ్మ సాదరంగా లోపలికి తీసుకువెళ్ళింది. అరవింద తన పరిస్థితులన్నీ వివరించి చెప్పి మధ్యాహ్నం వేళ తనకు అనుకూలమైన టైం చెప్పింది. ఆ ఇంటి పరిస్థితులకు జాలిపడి తన చేతనైనంత సహాయం చేస్తానని మాట ఇచ్చింది కమలమ్మ. ఆ మర్నాటి నుంచి 4 ఏళ్ల పాటు తన కొడుకు రఘు 4 నెలలకు పుడతాడనే వరకు పనిచేసింది. పిల్లవాడు 1 ఏడాది వాడైన తర్వాత తిరిగి పనిలో ప్రవేశించింది. ఇలా ఇక్కడ చేరిపోయాను అనురాధ. కమలమ్మ గారు దగ్గర 200 ఇస్తారు అన్నది అరవింద. పోలీస్ డిపార్ట్మెంట్ వారు నెలకొక రిపోర్టు వాసుదేవరావుకి పంపుతున్నారు. మీ పిల్లవాడి ఆచూకీ ఎక్కడా దొరకలేదంటూ. వాసుదేవరావు అమెరికాలో ఉన్న కార్మిక సంస్థలన్నీ చూశాడు. వాళ్ల కొరకు నగరపాలక సంఘం కట్టించిన ఇళ్లు చూశాడు. అనేక అంతస్తులు గల పెద్ద భవనాలలో ప్రతి అంతస్తులోనూ అక్కడి వారికి కావలసిన వస్తువులు లభించే దుకాణాలుంటాయి. బయట పనిచేసుకుని ఇంటికి రాగానే వంట సామాగ్రి కోసం ఎంతో దూరం పరిగెత్తనక్కర్లేదు. ఆ ఏర్పాట్లన్నీ చూసి వాసుదేవరావు ఎంతో ఆనందపడ్డాడు. వివరాలన్నీ సేకరించాడు. అక్కడి కార్మికుల ఆరోగ్యాన్ని గురించి వాళ్ళు తీసుకునే శ్రద్ధ అమోఘంగా ఉన్నది. వాళ్ల సమస్యలు మన వాళ్ల సమస్యల కంటే సులభంగా పరిష్కరించబడుతున్నాయి. సంవత్సరం కాగానే వాసుదేవరావును కంపెనీ వారు తిరిగి వచ్చేయమని రాశారు. అతడు తిరిగి వచ్చిన తరువాత సెలవు పెట్టాడు. వాసుదేవరావు స్వదేశానికి వచ్చే ముందు అనురాధకు ఒక ఉత్తరం రాశాడు. కానీ దానిలో అతడు తన ప్రోగ్రాంను గురించి రాయలేదు. అనురాధకు కాళ్ళు చేతులు కట్టేసినట్లుగా ఉంది. ఆమె తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేయటానికి మార్గం లేకుండా పోయింది. బాధోపశమనం చేసుకోవటానికి పిల్లలతో కాలక్షేపం చేయటం మొదలుపెట్టింది. స్కూల్ ఉన్నంత వరకు అక్కడ పనిచేస్తుంది. స్కూల్ టైం అయిన తర్వాత పిల్లల చేత రిహార్సల్స్ చేయిస్తూ సాయంకాలం 7 గంటలు అయ్యేవరకల్లా స్కూల్లోనే ఉంటుంది. పిల్లల్ని ఎటు వాళ్లను అటు పంపి 8 గంటలకి ఇల్లు చేరుకుంటుంది. రాత్రి మంచం మీదకి చేరుకోగానే వాసుదేవరావుని గురించిన ఆలోచనలు ముసురుకుంటాయి. అతడు తిరిగి వచ్చిన తరువాత యథాపూర్వంగా ఎటువంటి కలతలు లేకుండా ఉంటాడా? పిల్లవాడి గురించి అతడు ఏమనుకుంటున్నాడు? జరిగిన దానికి బాధ్యులు ఎవరనుకుంటున్నాడు? సీతారామమ్మ అక్కడ సంగతులన్నీ వారానికి ఒక ఉత్తరం రాస్తూ ఉంటుంది. పిల్లవాడిని గురించి తను ఇచ్చిన రిపోర్టు, పోలీస్ వారి సమాధానం ఇంకా రాలేదని రాసింది. ఆ ఉత్తరం చివర ఒక వాక్యం రాసింది. సంఘసేవ చేయబోతే దానివలన ఒక సమస్య ఉత్పన్నమై అది జీవిత సమస్యగా మారటం ఆశ్చర్యంగా ఉంది అని. అయితే సీతారామమ్మకు ఈ విషయాన్ని గురించి ఆమూలాగ్రంగా తెలుసన్నమాట. ఆమెకంతా తెలిసిపోయిందని అనుకోగానే అనురాధ మనసు అభిమానంతో కృంగిపోయింది. వాసుదేవరావు తనకు చెప్పకుండా అన్ని సంగతులు ఎందుకు దాచాలి? దాని వలననే ఇంత అనర్థం సంభవించిందనిపించింది. కానీ వాసుదేవరావు మీద నెపం వేయటానికి మనసు ఎంతమాత్రం అంగీకరించటం లేదు. అతడి హృదయం స్ఫటికమంత స్వచ్ఛమైందని ఆమె అంతరాత్మ ఘోషించటం మొదలుపెట్టింది. దేవీ నవరాత్రులకు పిల్లల చేత ఒక నృత్య ప్రదర్శనం వేయించాలని అనురాధ సంకల్పించింది. పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్లను తయారు చేయటంలో అరవింద సహాయం అడగాలనుకున్నది. 1 వారం నుంచి అరవింద స్కూలుకు రావటం లేదు. ఇంటికి వెళ్తూ ఆమెను చూసిపోదామని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. రఘుబాబు, ఒకసారి కళ్ళు తెరునాయనా, అరవింద బ్రతిమలాడుకుంటున్నది కొడుకును. అతడు ఆమె పిలుపును విని కనురెప్పలెత్తి చూడటానికి ప్రయత్నించి విఫలుడైనాడు. అతడి ముఖంలోకి చూస్తూ కప్పుకున్న బ్లాంకెట్ మీద చెయ్యి వేసి పాదాల వరకు రాస్తూ క్షణానికి ఒకసారి తలుపు వైపు చూస్తూ ఆందోళన పడుతోంది అరవింద. రావు బహదూర్ రంగారావు గారి మాదిరిగా రఘుబాబు చామన ఛాయ అయినా చారడేసి కళ్ళతో కళకళలాడుతూ చిరునవ్వు మొలకెత్తుతూ ఉంటుందా ముఖంలో. ఆ చిరు పెదవులు అరవిరిసిన మొగ్గల్లా చూపరుల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. రఘుబాబు మంచమెక్కి అప్పటికి 4 రోజులైంది. చెక్క గుర్రాలు, మెకానో సెట్లు, రైలు బండ్లు, కీ ఇస్తే పరుగులు తీసే కారు, సన్నాయి వాయించే సిపాయి బాబులు అన్నీ ఆ గదిలో ఒక మూల పడి ఉన్నాయి. వాటి మీదికి దృష్టి మళ్ళినప్పుడల్లా అరవింద, రఘుబాబు, నీకోసం కొత్త రైలు ఇవాళ రేపో పోస్టులో వస్తుంది, లేచి నడుపుతావా అంటే ఓ అనేవాడు. ఆ కంఠధ్వని మాత్రం బాగా వినబడకపోవటం చేత ఆమెకు ఆందోళన ఎక్కువవుతోంది.
అనురాధ గదిలో అడుగుపెట్టేసరికే డాక్టర్ అప్పుడే వచ్చినట్లున్నాడు. ఆయన్ని చూడగానే అరవింద్కి ఎంతో ధైర్యం వచ్చినట్లయింది. రఘుబాబు బాధలన్నీ ఆయనకు చెప్పి వాటినన్నింటినీ తొలగించవలసిందని వేడుకుంటున్నట్లుగా ఆయన ముఖంలోకి చూసింది. రఘు, డాక్టర్ పిలవగానే కళ్ళెత్తి చూశాడు. మీ నాన్నగారు చిన్న రైలు తెస్తున్నాడు, ఎదురుగా వెళ్ళి అందుకుంటావా? రఘుబాబు కళ్ళు వాటంతట అవే మూతపడ్డాయి. తల పంకిస్తూ రోగిని పరీక్ష చేసి పక్కగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అరవింద్ ఆయన్నే చూస్తూ పక్కగా నిలబడిపోయింది. రఘుబాబుకు 8 సంవత్సరాలు నిండబోతున్నాయి. అతడి ముఖంలో రాజటీవీ కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది. అతడి ముఖం పరీక్షగా కాసేపు చూస్తే అరవిందకు ఆ కుటుంబ చరిత్ర అంతా కళ్లకు కట్టినట్లుగా ఉంటుంది. అరవిందా, వాడు నా పోలికనే పుట్టాడు, కానీ నా అదృష్టం రాకుండా చూడాలమ్మా. ఈ మాట పదే పదే అంటారు రంగారావు గారు. పరిస్థితులు కృంగదీసినా పైకి గంభీరంగా ఉంటుంది సుభద్రమ్మ. కానీ రంగారావు గారు దిగజారిపోతున్నారు. హర్షవర్ధన్ లాయర్గా ప్రాక్టీస్ వృద్ధి చేసుకుంటూ ఉంటే రంగారావు గారు తిరిగి వెనకటి ప్రాభవానికి వచ్చేయటం మొదలుపెట్టారు. కుర్చీలు, సోఫాలు యథాస్థానంలో పెట్టి వాటిని తిరిగి తిరిగి చూసుకుంటూ ఆ గుబురు మీసాలలో చిరునవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. కొడుకు డబ్బు సంపాదిస్తున్నాడు, త్వరలోనే వెనకటి స్థితికి రావచ్చు, అది ఎంతో దూరం లేదు. పాత ఇంటికి కొత్త అలంకారాలు చేయటం చూసుకొని మురిసిపోవటం ఆయనకి నిత్యకృత్యంగా ఉంది. హర్షవర్ధన్ గారు వచ్చేస్తారా రేపైనా? లేస్తూ అడిగాడు డాక్టర్. వస్తానంటూ రాసిన ఉత్తరం ఇవాళే చేరింది. రేపు ఉదయం వస్తారుగా మీరు? అరవింద డాక్టర్తో మాట్లాడి ఆయన ఇచ్చిన మందులు బల్ల మీద పెట్టి ఆయన్ని గేటు వరకు సాగనంపి లోపలికొస్తూ, అనురాధ, బాబు లేచి తిరిగితేనే కానీ స్కూలుకు రాలేనని చెప్పు కవలమ్మ గారితో. ఆయన ఊళ్ళో లేరు. మామగారు అన్నింటికీ కంగారు పడతారు. అత్తగారు పెద్దది, నేనొక్కదాన్ని రాత్రిళ్ళు మేలుకొని పిల్లవాడిని చూసుకోలేకుండా ఉన్నాను అన్నది. ఆమె మాటల్లో ఉన్న తల్లి ఆదుర్ద అంతా కరిగించి పోసినట్లుంది. నీకు సాయంగా ఇక్కడే ఉంటాను అరవింద, అమ్మతో చెప్పొస్తాను. అరవింద వద్దంటున్నా అనురాధ ఇంటికి వెళ్ళి భోజనం చేసొచ్చింది. కథ కొనసాగుతుంది.